దేవుని మాటలను ఆలకిద్దాం. అందరూ కూడా ఏదైనా వాక్యమును శ్రద్ధతో ఆలకించవలసినదిగా ప్రభు పేరట మనం చూస్తున్నాను. మీలో ఎంతమంది దగ్గర రాసుకోవడానికి పెన్నులు పేపర్లతో సిద్ధపడి వచ్చారు? దేవుని వింటున్నారా? అంత పెద్ద జ్ఞాపక శక్తి మీకు ఎప్పుడైనా ఏ రోజు చెప్పిందైనా టక్కనట్ట మైండ్లోకి వచ్చేస్తుందా? అంటే మన పరిమితులు మనకు తెలుసు కాబట్టి జ్ఞాపకము ఉంచుకున్నట కొరకైన ప్రయత్నము మనం వ్రాసి ఉంచుకునుట. కొన్ని సందర్భాల్లో అన్ని ప్రసంగాలు వ్రాయడానికి అనుకూలపడు, కొన్ని ప్రసంగాలు వ్రాయడానికి అనుకూలంగా ఉంటాయి. అది ఎప్పుడో తెలియదు కాబట్టి ప్రసంగము వినుట కొరకై వచ్చే ప్రతిసారి కూడా మీ పెన్నులు పేపర్లతో సిద్ధపడి రండి. అవసరమైతే ఒక ప్రత్యేకంగా దాని కొరకు పుస్తకము పెన్ను సమకూర్చుకోనండి. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని దొర్లిన మాటలు మరలా రాకపోవచ్చు. అందువల్ల శ్రద్ధపడి జ్ఞాపకం పెట్టుకోవడానికి కొరకై రాసి ఉంచుకోవడానికి సిద్ధపడాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. మనం పరీక్షకు వెళ్తున్నప్పుడు పెన్ను, పెన్సిలు, షార్పనరు, రబ్బరు అన్నీ తీసుకెళ్తాం. మధ్యలో ఎవరిని అడగలేం కనుక సిద్ధపడి వెళ్తాం. కోతకు వెళ్తున్నప్పుడు కత్తి తీసుకువెళ్తాం, సిద్ధపడతాం. ఇదిగో మనం వెళ్ళే పనేంటో మనకు తెలుసు కదా. అలాగే వినడానికి వెళ్తూ ఉన్నాం. మన జ్ఞాపక శక్తి యొక్క పరిమితి మనకు తెలుసు కాబట్టి వ్రాసి ఉంచుకున్నట్టు ఉత్తమం. ఎందుకంటే సైతానుడు మీ మీద చేసే మొట్టమొదటి దాడి ఎత్తుకుని పోవుట. బైబిల్లో విత్తువాని ఉపమానం లూకాసు సువార్తలో ఉంటుంది, 8వ అధ్యాయంలో అనుకుంటూ ఇంటికి వెళ్ళి చదవండి. సాతానుడు ఎత్తుకుని పోతాడంట వాక్యాన్ని. ఏం చేస్తాడు చెప్పండి? ఎత్తుకొని పోతాడు. అందువల్ల మొట్టమొదటి ప్రయత్నమే అది కనుక మనం జాగ్రత్తగా కొన్ని వ్రాసి ఉంచుకోవాలి. కొన్నిసార్లు రాయడానికి అనుకూల పడని ప్రసంగాలు కొన్ని ఉంటాయి, అంటే మనం ఏం చేయలేం. కాబట్టి రాయడానికి అనుకూలంగా ఉన్న విషయాలు, ఆర్గనైజ్డ్ అనలైజ్డ్ మెసేజ్ కొన్ని ఉంటాయి. ఆ కొన్ని సిద్ధపాటుతో ఒక క్రమ ప్రకారంగా పాయింట్స్ వైజ్గా రాసుకునే ఉంటాయి. అలాంటివి మనం రికార్డ్ చేసుకోవాలంటే రాసి ఉంచుకోవాలి. ఒక దైవికమైన ప్రయత్నం జ్ఞాపకం ఉంచుకు కొరకై దయచేసి వ్రాయగలిగిన వారు ఈసారి వచ్చేటప్పుడు ప్రతి ఆదివారం బైబిల్తో పాటుగా ఉండవలసిన, చర్చికి వచ్చేటప్పుడు ఉండవలసిన వస్తువులు ఏంటంటే, బైబిల్ అతి ప్రధానమైంది, అది లేకుండా రావడానికి వీల్లేదు. రెండవది ఒక పెన్ను, పుస్తకము, తర్వాత పాటల పుస్తకము. ఇవి ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి. వాటి కొరకు అవసరమైతే ఒక చిన్న బ్యాగ్ మన దగ్గర ఉండటం మంచిదే. అవసరమైతే మోడర్న్ బ్యాగే కొనుక్కోండి, అవసరమైతే మోడర్న్ బ్యాగే కొనుక్కోండి, పర్లేదు. బట్ ఆ బ్యాగ్లో ఇవన్నీ ఉండేట్లుగా చూసుకోండి. ఏమండి? బైబిలు, రెండవది పెన్ను, పుస్తకము, మూడవది పాటల పుస్తకం ఉండేట్లుగా చూసుకోండి. ఎందుకంటే అవన్నీ రాసి ఉంచుకోవడం ఉత్తమం. బిడ్డలారా, అలాగున ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇది దినమున ఒక ప్రసంగాన్ని మీతో మాట్లాడుతాను. ఇది అందరికీ అవసరమైనది. రోజున నేను ఒక విషయాన్ని, ఒక ప్రయత్నాన్ని చేయబోతున్నాను. ఏమంటే కనుక ఈరోజు ఇది జూలై 3వ వారము. జూలై 3వ వారం, ప్రభు చిత్తం అయితే ఆగస్టు 3వ వారం వరకు, మరి 4 ఆదివారాలు వస్తాయో 5 ఆదివారాలు వస్తాయో, ఒక 5 ఆదివారాల పాటు మంత్ ఆఫ్ బేసిక్స్, అంటే క్రైస్తవ బోధలలో దేవుని గురించి తెలుసుకోవలసిన సత్యాలలో ప్రాథమికమైన విషయాలు మీతో మాట్లాడుతాను. మంత్ ఆఫ్ బేసిక్స్ అంటే మూల విషయాలు అందామా, కీలక విషయాలు అందామా, ప్రాథమిక సత్యాలు అందామా? అంటే ప్రతి క్రైస్తవుడు విధిగా ఈ విషయాలు తెలుసుకోవాలి. అందుకొరకై ఒక నెల పాటు మనం బేసిక్స్ నేర్చుకుందాం. అందుకొరకే ఈ మాట నొక్కి చెప్తున్నాను. మీరు నోట్స్లు, పెన్నులు తెచ్చుకోండి. మనం ఈ విషయాలు ఖచ్చితంగా అవగాహనలో ఉంచుకోవాలి. ప్రతి క్రైస్తవుడు ఈ విషయాలు తెలుసుకోవలసిందే. తెలుసుకోకుండా ఉండడానికి వీలు లేదు. గమనించి ప్రతి ఒక్కడు తెలుసుకుని, చదువు వచ్చిన వారైనా లేని వారైనా,
చదువు వచ్చిన వారైనా లేని వారైనా గమనించండి. ఈ విషయాలు చదువు వస్తే మరీ మంచిది, చక్కగా రాసుకోవచ్చు. చదువు రాదా, నేర్చుకుని బైబిల్ నేర్చుకోండి. చదువు రాకపోతే పర్లేదులే అని నేను అనడం లేదు. కనీసం బైబిల్ కొరకైనా చదువు నేర్చుకోనండి. క్రైస్తవుడు బైబిల్ ఎరిగి ఉండుట ఉత్తమము, శ్రేష్టము, దానికి మించినది మరి ఒకటి లేదు. కనుక శ్రద్ధపడి మరి ఈ నెలంతా కూడా, ఈ వారము, ఈ నెలలో చివరి ఆదివారము, తర్వాత మొదటి 3 వారాలు మంత్ ఆఫ్ బేసిక్స్, ప్రాథమికమైన విషయాలు, బైబిల్లో మూల సూత్రాలు, ప్రాథమిక సత్యాలు, కీలకమైన విషయాలు, ప్రతి క్రైస్తవుడు ఎరిగి ఉండవలసిన విషయాలు మీతో మాట్లాడుతాను. బేసిక్స్, బైబిల్ బేసిక్స్ ఇవి అందరూ తెలుసుకోవలసిందే. లేకపోతే ఏం జరుగుతుందండి, చాలాసార్లు మనం పెద్ద పెద్ద ప్రసంగాలు, లోతైన సత్యాలు, పెద్ద పెద్ద మర్మాలు తెలుసుకుని ఉంటాం. కానీ అది బైబిల్లో బేసిక్స్, అసలు దేవుడు అంటే ఎవరు, ఎందుకు నమ్ముకోవాలి, ఎలా నమ్ముకోవాలి, నమ్ముకోకపోతే ఏం జరుగుతుంది, అసలు బాప్తిస్మం అంటే ఏంటి, మారు మనస్సు అంటే ఏంటిది, సంఘం అంటే ఏంటిది, సంఘానికి ఎందుకు రావాలి, ఇలాంటి సాధారణ ప్రాముఖ్యమైన విషయాల పట్ల అవగాహన లేని వారితో సంఘాలు నిండిపోతున్నాయి. మనలో కూడా ఉన్నారు, ఎవరినో బయటికి వెళ్ళి నిందించడం లేదు. కొద్దిమందిగా చేరి ఉన్న సంఘములో కూడా అవగాహన లేని, అంటే ప్రాథమిక విషయాల పట్ల అవగాహన లేని వారు ఉంటున్నారు. అయితే మరి పరిష్కారం ఏంటిది? అవగాహన లేని వారు ఉన్నారు, సరే, మరి పరిష్కారం ఏంటిది? పరిష్కారం ఏమిటి అంటే కనుక ఇదిగో ఇవన్నీ ఎరుగుటయే. అందువల్ల ఈ రోజున నేను ప్రసంగం చెప్తూ ఉంటాను, మీ చేత చెప్పిస్తూ ఉంటాను. గమనించి ఇవన్నీ కూడా మీకు అర్థమయ్యే వరకు కూడా, అంటే ఇందులో ఈ రోజు నేను కొత్తవేమీ కాదు, మీరు విన్న వాక్యాలే, కాకపోతే ఒక ఆర్డర్లో పెడతాను. ఏం చేస్తాను చెప్పండి, ఒక ఆర్డర్లో పెడతాను. అవన్నీ మనసులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటా ఉన్నది. ఇప్పుడు ఈ రోజున ప్రశ్న ఏంటంటే, దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి, లేదా యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు నమ్ముకోవాలి, ఎలా నమ్ముకోవాలి? ఈ 2 విషయాలు ఈరోజు మీతో మాట్లాడు. ఎందుకు నమ్ముకోవాలి దేవునిని, లేదా యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్ముకోవాలి, ఎలా నమ్ముకోవాలి? ఎందుకు నమ్ముకోవాలంటే ఏం చెప్తారు మీరు? ఎందుకు నమ్ముకోవాలి యేసు ప్రభుని? లోకములో చాలామంది దేవుళ్ళు అనబడుతున్నవారు, దేవుళ్ళని పిలిపించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యి దేవుళ్ళుగా పిలువబడిన వారు, ఇంకొంతమంది ఆ తరహా ప్రయత్నాలు చేస్తూ దేవుడిగా పిలువబడడానికి ఇష్టపడే రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నవారు. మరి ఇన్ని రకాలుగా ఉంటూ ఉండగా ప్రపంచములో ఎన్నో మతములు అని పేరుట ఒక దేవుడిని స్థాపించి, దానికి ఒక మార్గాన్ని స్థాపించుకుని, అదొక మతంగా స్థాపించుకొని దేవుళ్ళని ప్రకటించబడుతూ ఉంటుండగా, ఎందుకు యేసు ప్రభునే నమ్ముకోవాలి? ఎందుకు అసలు దేవుణ్ణి నమ్ముకోవాలి? ఎందుకు యేసు ప్రభుని నమ్ముకోవాల్సిన అవసరం ఉంటూ ఉన్నది? డబ్బు కోసమా? ఏమండి, డబ్బు కోసమా? భారతదేశ ధనవంతుడు ముఖేష్ అంబానీ కానివ్వండి, ఈ మధ్యలో అదాని ఆయన్ని దాటాడని చెప్పి విన్నాం వార్తల్లో. ఆయనకు కానివ్వండి డబ్బు లేదా? ప్రపంచంలోనే డబ్బు గల వారిలో కొంతమందిగా మన భారతీయులు ఉన్నారు. మరి వారికి దేవుళ్ళు లేడు కదా, ఎవరినో ఆరాధిస్తున్నారు, వారు దేవుళ్ళుగా ఆరాధిస్తున్నారు, వారికి డబ్బు ఉంది. మరి డబ్బు నమ్మడానికి యేసుప్రభు నమ్మవలసిన అవసరం లేదు కదా, ఎందుకంటే డబ్బు లేకపోయినా వారు డబ్బు సంపాదించారు. మరి ఆరోగ్యము కొరక ఎన్ని హాస్పిటల్స్ లేవు? గుండె తీసి గుండె మార్చట్లేదా? లివర్ తీసి డబ్బులు ఉంటే లివర్ పెట్టడం లేదా? కిడ్నీలు తీసి వేరే కిడ్నీ పెట్టడం లేదా? అవయవాలు మార్చేయటం లేదా? ఏమండి, మార్చేయటం లేదా? దేవుని బిడ్డలారా, మరి వైద్యం అందుబాటులో ఉంది, స్వస్థత, ఎంతోమంది రోగులు డిశ్చార్జ్ అవుతున్నారు, తర్వాత బాగానే ఉంటున్నారు. అప్పుడప్పుడు పేపర్లో చదువుతాం, అరుదైన ఆపరేషన్, గుంటూరు జీజీహెచ్లో ఒక అరుదైన ఆపరేషన్, 2 తలకాయలు కలిపి పుట్టిన వారిని విడదీసిన అరుదైన ఆపరేషన్. మరి ఇవన్నీ జరుగుతున్నాయి, మానవ అద్భుతాలే అన్నట్లుగా. మరి ఆరోగ్యం వస్తుంది కదా, దేవుడు నమ్ముకున్న వాళ్ళే హాస్పిటల్ నుంచి, రోగాల నుంచి స్వస్థపడి బయటకు రావట్లేదుగా.
వస్తున్నారా? వాళ్ళే వస్తున్నారా? చెప్పండి అండి. లేదు, వారు కూడా ఆరోగ్యం పొందుతున్నారు. ఆరోగ్యం వారు కూడా పొందుతున్నారు. మూడవది జ్ఞానం కోసమా? చెప్పండి, జ్ఞానం కోసమా? అంటే నేనంటున్నాను, డబ్బు అడిగితే దేవుడు ఇవ్వడా? ఆరోగ్యం అడిగితే దేవుడు ఇవ్వడా? జ్ఞానం అడిగితే దేవుడు ఇవ్వడా? ఇస్తాడు. కానీ వాటి కొరకే దేవుడు నమ్మాలా? అవి లేకపోతే రావా? ఏమండి, జ్ఞానం కోసమేనా? సో ఈ రోజున ఆర్టిఫిషియల్ టెక్నాలజీ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పేరట. అది ఎంత వేగంగా సమాచారం, ఎంత వేగంగా ఈ మధ్య నుంచి వీడియోస్ అన్ని సగం వీడియోస్. నేను ఇక్కడ లేకపోయినా నేను కూర్చుని మాట్లాడి నా ముఖమే, నా స్వరమే, నేను మాట్లాడిన నా యొక్క గెస్చర్సే అన్ని ఎగ్జాక్ట్గా దిగిపోతాయి. ఊరికే నిమిషాల వ్యవధిలో చేసేయచ్చు. ఏమన్నా వింటున్నారు? ఎంత జ్ఞానం హెచ్చరిల్లిపోయింది. ఊరికే ఒకటి అనుకుంటే మైండ్లో దాని వీడియోగా చేసేయచ్చు. ఒక వ్యక్తి మీద నాకు కోపం ఉంది, ఆ వ్యక్తి పాలనోని చంపాడని ఆరోపించడానికి నేను నిమిషాల వ్యవధిలో ఆ వ్యక్తి పాలనోని పరిగెత్తి వెంబడించి పొడిచి చంపేసిన వీడియో క్రియేట్ చేసేయచ్చు. అసలు ఆ దొరకలు కూడా దొరకదు అన్నట్లుగా అయిపోతుంది. అంతగా జ్ఞానం వ్యాప్తి చెంది. సరే, అందుకోసం దేవుడు నమ్ముకోవాలా? డబ్బు కోసమా? ఆరోగ్యం కోసమా? జ్ఞానం కోసమా? అసలు ఏంటి సంగతి? ఎందుకు బలంగా మాట్లాడుతున్న యేసుప్రభుని నమ్ముకోవాలి? రోజున వాటికి సంబంధించిందే సువార్త అని చెప్తాను. ఏంటయ్యా సువార్త అంటే? దేవుడిని ఎందుకు విశ్వసించాలి? అసలు దేవుడు ఎందుకు అవసరం మనుషుడు? దేవుడు ఎందుకు అవసరం మనుషుడు? ఒక సాధారణమైన సువార్త. నేను కూడా రాసిపోయి సింపుల్ గాస్పెల్. రోజున వర్తమాన సారాంశం ఏంటంటే సింపుల్ గాస్పెల్, సాధారణ సువార్త. కారణం ఏంటంటే ఈ రోజున్న మర్మాల మాయలో పడిపోయి బేసిక్స్ మర్చిపోతాం. అసలు ఎందుకు ప్రభువుని నమ్ముకోవాలో, ఎందుకు ఆలయానికి, ఇవేమి మనకు తెలియడం లేదు. తెలియని కొద్దిమంది సేవకులు భయపెట్టారు. ఎందుకు వారు దేవునికి రావాలో, వారికి దేవుని సన్నిధికి రావాలో, ఎందుకు ప్రభువుని అంగీకరించాలో వివరంగా వారితో మాట్లాడుకోకుండా వారిని భయపెడుతున్నారు. మీరు రాకపోతే ఎట్టయిపోదు, మీరు రాకపోతే ఎట్టయిపోదు. ఎందుకు అనే విషయాలు స్పష్టంగా వారితో మాట్లాడితే వారు అవగాహన కలిగా పనిచేస్తారు. దానికి బదులుగా వారు తెలుసుకోకుండా ఏం చేస్తున్నారంటే కనుక ప్రజలను భయపడుతున్నారు. ఎగో నువ్వు పలానా రోజున అందుకే నీకు ఇక్కడ జరిగింది, నువ్వు నాకు వందనాలు చెప్పలా అందుకే నీకు అట్లయింది, లేదంటే కనుక నువ్వు పలాంది ఇవ్వలేదు అందుకే నీకు ఎట్లా, అంటే భయపెట్టి భక్తి చేయించే. ఎందుకంటే వారికి వివరము మాట్లాడి ప్రభువులోనికి నడిపించి ఎందుకు అంగీకరించాలో అనే విషయాన్ని ప్రక్కన పెట్టేసి భయపెట్టి భక్తి చేయించే విషయాలు చేశారు. గమనించండి, ఏదో జరుగుతుందని భయపడి భక్తి చేసేవాడు పాపము చేస్తాడు, భక్తి చేస్తాడు. ఇది మాత్రం తథ్యం. నా మాట వింటున్నారా? ఏదో జరుగుతుంది కాబట్టి అని భక్తి చేసేవాడు పాపము మానలేడు, భక్తి మానలేడు. ఒక ప్రక్కన దేవుడిని ఇవి చేస్తాడు. అది కూడా ఇక విరుద్ధత కూడా కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే కనుక అవగాహన లేకుండా ఎందుకు ప్రభువును వెంబడించాలో, అసలు దేవుడు నీకేమై ఉన్నాడో అర్థము కాకుండా భయపడి, కేవలము భయపడి గమనించండి, మనం భక్తి చేస్తే పాపం మానలేదు. కేవలము అవగాహనతోనే దేవుని యథార్థంగా మనం సేవించి ఆరాధించగలుగుతాం. దేవుని ప్రియబిడ్డలారా, సో రోజున బైబిల్ సత్యములకు సంబంధించిన ప్రాథమిక అవగాహన కలిగించే ఉద్దేశ్యములో భాగములో మొదటి ప్రయత్నం రోజున అంశం ఏంటంటే సాధారణ సువార్త. సాధారణమైన సువార్త. అలా ఏంటి సువార్త? ప్రభువుని ఎందుకు అంగీకరించి? ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను చాలా శ్రద్ధగా. దేవుణ్ణి ఎందుకు అంగీకరించాలి అనే దానికి ముందుగా
ఒక విషయం మీతో మాట్లాడతా. మనుష్యుడు తనకు తానుగా కలిగాడని నమ్ముతున్నారా, లేదంటే దేవుని చేత చేయబడ్డాడని నమ్ముతున్నారా? ఇప్పుడు మనుష్యుడు తనంతుడు తానుగా ఏదో సైన్స్ చెప్తున్నట్లుగా ఏదో బ్రహ్మాండంలో నుండి అలా మార్పులు చెందుతూ ఒక కణము ఇంకొకటిగా, ఇంకొకటి చేపగా, చేప అమీబాగా, అమీబా కోతిగా, కోతి మానవుడిగా ఇలా ఇలా రూపాంతరం చెందుతూ వచ్చాడా, దేవుడు చేశాడని మీరు నమ్ముతున్నారు? చెప్పండి, ఏం నమ్ముతున్నారు మీరు? ఏమని? మనందరము దేవుని చేత చేయబడిన వారము. తొలి మానవుడు మాత్రము దేవుని చేత ఇదిగో ఆయన చేతుల్లో మట్టిగా చేయబడి ఊపిరి ఊదబడ్డాడు. ఇక దేవుడు అతనికి శక్తిని ఇచ్చాడు. అతన్ని ఎలా చేశాడంటే ఆయన రిప్రొడక్షన్ పవర్ కలిగి ఉండేట్లుగా దేవుడు చేశాడు. ఇక అతని నుండి మనుషులు వస్తూ ఉన్నారు. మొదటి మానవుడినేమో చేతిలో చేశాడు. చేయబడుతున్నప్పుడు ఎలా చేశాడంటే కనుక మ్యాన్ కెన్ రిప్రొడక్ట్ ఎ మ్యాన్. మనుష్యుడు పుట్టించగలిగిన సామర్థ్యంతో సృజించాడు. ఇక ఆ తర్వాత నుండి మనిషి వస్తున్నాడు. మనందరము దేవుని చేత చేయబడిన వారమే. మొదటి మనుష్యుడు దేవుని చేతిలో రూపముగా చేయబడ్డాడు. మట్టి చేత ఆయన జీవ వాయువు ఊతబడ్డాడు. ఇక ఆ మనుష్యునికేమో వేరొక మనిషిని పుట్టించే సామర్థ్యమునిచ్చాడు. ఇక ప్రతి మనుషునికి ఆ సామర్థ్యం. అందువల్ల ఇగో మా నాన్నగారి నుండి నేను, నా తర్వాత నా కుమారుడు, అతను నుండి ఇంకో కుమారుడు. సో దేవుని చేత మనం సృజించబడిన వారము. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఎవరికైనా ఊపిరి దేవుడు ఇవ్వాల్సిందే. ఎవరికైనా దేవుని సంకల్పము లేక ఒక మనుష్యుడు భూమి మీద ఉండలే. గుడ్డివాడని ఏ లోపములన సంపూర్ణ ఆరోగ్యవంతుడే దేశంలో పుట్టిన ఎరంగున్న దేవుని వలననే ఒక వ్యక్తి భూమి మీద ఉంటాడు. ఇది తథ్యము. ఏమన్నా జరగని, ఎందుకంటే దేవుడిగో అంటే ఆ విధమైన ప్రాసెస్ పెట్టాడు. ఒక ఆయన ఇలా అడిగాడు, ఏమండి గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అంటున్నారు కదా, ఏమంట? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని అంటున్నారు కదా. మరి ఒక వ్యక్తి, ఇతర వ్యక్తులు, యవనస్తులు దేవుని సంకల్పము చొప్పున చేయబడి చక్కగా సంబంధాలు చూడబడి తల్లిదండ్రుల వివాహం చేయబడి ఒక సక్రమ మార్గ బిడ్డలు కన్నారండి. దేవుడు గర్భఫలం ఇచ్చాడు, సంతోషిద్దాం. అయితే ఒకవేళ ఒక వ్యక్తి ఒక అమాయకంగా ఉన్న ఒక స్త్రీ మీద లైంగిక దాడి చేశాడు. ఆమెకి ఏమీ తెలియదు, గర్భం దాల్చి బిడ్డ పుట్టింది. అది కూడా దేవుని బహుమానమేనా? అది కూడా దేవుని బహుమానమేనా? ఏది? మరి గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అన్నారు కదా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అంటే మరి ఇదిగో మరి ఆ విధంగా పుట్టిన అట్లా బహుమానం వస్తుంది? మరి ఆ గర్భఫలము దేవుడిస్తేనేగా వచ్చేది. అది కూడా దేవుని బహుమానమేనా అని అడిగాడు. అది కూడా దేవుడిచ్చు బహుమానమేనా అంటే సమాధానం ఏంటంటే దేవుడు మనుష్యుని చేసినప్పుడే రిప్రొడక్షన్ ఒక వయసు వచ్చిన తర్వాత శరీర మార్పులు జరిగి మనుష్యుని రిప్రొడ్యూస్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఇచ్చాడు. మనుషునికి ఒకటి బహుమానం. అయితే దాన్ని తేడాగా వాడుతున్నారు. దాని ఫలితాలు వేరుగా ఉంటాయి. ఎందుకంటే దేవుడిచ్చిన బహుమానమును ఎందుకంటే ఈ యొక్క రిప్రొడ్యూసింగ్ పవర్ని వేరుగా అంటే తేడాగా దేవుడికి విరుద్ధంగా ఉపయోగిస్తున్నాడు. దాని ఫలితాన్ని అతడు అనుభవిస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? అనుభవిస్తాడు. అంటే వస్తుందంటే కనుక దేవుడు అప్పటికే వారిలో ఇగో ప్రతి మనుష్యుల్లో ఆది నుండి పెట్టిన ఆ యొక్క కృప ఉన్నది కాబట్టి ఇగో ఒకవేళ రీప్రొడ్యూస్ కావచ్చు, కానీ దానికి దేవుడిచ్చిన దాన్ని చెడుగా వాడినందుకు, దుర్బుద్ధితో వాడినందుకు, వ్యతిరేకంగా వాడినందుకు దాన్ని ఫలితాన్ని అతడు ఉపయోగిస్తాడు. ఫలితాన్ని అతడు అనుభవిస్తాడు. ఫలితాన్ని ఏం చేసి చెప్పండి? అతడు
అనుభవిస్తాడు. అంటే నేను అంటున్నాను, దేవుడిచ్చు బహుమానం అంటే కనుక ఇదిగో ప్రతి మనుష్యుల్లోనూ రీప్రొడ్యూసింగ్ పవర్ ఇదిగో గమనించింది, అది దేవుని ద్వారా ఇవ్వబడింది. అయితే దాన్ని సక్రమంగా ఉపయోగించాలి. చెప్పండి, ఏం చేయాలి? ఎందుకంటే దేవుడు మనుష్యునికి తనకు తాను నిర్ణయాలు తీసుకునే శక్తులు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, నీకు జ్ఞానం ఉన్నది, సక్రమమైన మార్గంలో ఉపయోగించు. కుటుంబాన్ని పోషించడానికి, కీడులో పడకుండా ఉండడానికి. అంతేగాని ఆ జ్ఞానాన్ని దొంగతనం చేసి పారిపోవడానికి, తప్పించుకోవడానికి, లంచం తీసుకుని తప్పించుకోవడానికి దీనికాను ఉపయోగించేది. అంటే జ్ఞానం ఇచ్చాడు, అయితే ఉపయోగించగల జ్ఞానం నీకు ఇచ్చాడు, దాన్ని చెడుగా ఉపయోగిస్తే కనుక దాని ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. ఇది కూడా అంతే. దేవుడు నువ్వు పుట్టినప్పుడే నీ వయస్సు మారినప్పుడు రీప్రొడ్యూస్ చేయగలిగిన ఆ యొక్క శక్తి నీకు ఇచ్చాడు. దాన్ని వేరుగా వాడితే గనక దాని ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. అంతే తప్ప అప్పటికప్పుడు నీకు అది గర్భఫలం ఇవ్వటం కాదు. ఇది అనాది నుండి అలాగా వచ్చింది మనుషుల్లోకి. ఆది మానవుని చేసినప్పుడే అతడు రీప్రొడ్యూస్ చేయగలిగినటువంటి కృప చేత మనుషుడు దేవుడు మానవుని చేశాడు. అయితే దాన్ని వ్యతిరేకంగా, తేడాగా, లేదా దేవునికి విరుద్ధమైన మార్గంలో, ఒక్క మార్గంలో దాన్ని ఉపయోగిస్తే దాన్ని ఫలితాన్ని అనుభవిస్తాడు. కానీ ఆ యొక్క సృష్టి క్రమము దేవుడు ఆ విధంగా పెట్టాడు. ఎంతమందికి నేను చెప్పింది అర్థమవుతుంది? క్లియర్? అర్థం చేసుకునే ప్రయత్నం. ఈరోజు నేను చెప్పేవి చాలా బేసిక్స్. ఇది తెలియకుండా ఏ క్రైస్తవుడు ఉండడానికి వీల్లేదు. అంటే ఈ రీప్రొడ్యూసింగ్ పవర్ గురించి అని కాదు నా ఉద్దేశం. ఈరోజు చెప్పబోయే అంశం ఏదంటే సాధారణ సువార్త. సాధారణ సువార్త, సామాన్య సువార్త, సింపుల్ గాస్పెల్ మీతో మాట్లాడుతుంది. సో ఇప్పుడు విశేషం ఏదంటే దేవుడు మనుష్యుని చేశాడు, మంటితో చేశాడు. జీవవాక్కులు, జీవవాయువును ఊదగా నరుడు ఏమండి, నరు నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మయ్యాడు. నరుడు జీవాత్మ అయ్యాడు. దేవుడిచ్చిన జ్ఞానమును, దేవుడిచ్చిన సమయమును, దేవుడిచ్చిన డబ్బును, దేవుడిచ్చిన శక్తిని వేరుగా మనకి ఇష్టం వచ్చినట్లు వాడడానికి లేదు. నేను నా ఇష్టం అనుకుంటే కనుక, నాకు వయసు ఉంది, నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, ఇదే అనుకుంటే కనుక దానికి సంబంధించిన శిక్షను నువ్వు అనుభవించాలి. ఇది జ్ఞాపకం పెట్టుకో. ప్రభువు నీకు ఇచ్చిన వాటిని ఉపయోగించు సక్రమమైన మార్గంలో. యూజ్ యువర్ టాలెంట్స్ అండ్ పవర్స్ ఇన్ ఎ రైట్ వే. సక్రమమైన, క్రమమైన మార్గములో వాటిని ఏం చేయాలి? ఉపయోగించాలి. సక్రమమైన, క్రమమైన మార్గములో వాటిని ఉపయోగించవలసిన అవసరం ఉంటావు. రైట్. రోజున ఈ విషయం, మనందరము దేవుని చేత సృజించబడిన వారము. అయితే దేవుని ఎందుకు నమ్ముకోవాలి, యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి అనే విషయాలు మీతో మాట్లాడతాను. ఎందుకు నమ్ముకోవాలో, ఎలా నమ్ముకోవాలో అనేది ఈ రోజున టాపిక్. అయితే మొట్టమొదటిగా అందుకొరకే మనం మాట్లాడవలసిన అంశం ఏదంటే పాపము. చెప్పండి అందరూ. ఈ 3 మాటలు చెప్తాను, వాటిని వివరించుకుంటూ వెళ్తే మీకు సులభంగా ఉంటుంది. రైట్, అందరూ చెప్పండి. మొట్టమొదటి ధ్యానం చేసే విషయం ఏదంటే పాపము. అందరూ చెప్పండి గట్టిగా. రెండవది ఫలితము. చెప్పండి. మూడవది పరిష్కారము. పాపములో ఒక పాయింటే ఉంది, ఫలితంలో ఒక పాయింటే ఉంది, పరిష్కారంలో 3 విషయాలు ఉన్నాయి. ఎన్ని మాట్లాడు 3వ పాయింట్లో ఎన్ని విషయాలు ఉన్నాయి మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. సులభంగా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇతరులకు దేవుని గురించి చెప్పేటప్పుడు కూడా ముందుది చెప్పాలి. దేవుడి గురించి చెప్పడం అంటే యేసుప్రభు నమ్ముకో, నీకు రోగం తగ్గుద్ది, యేసుప్రభుని నమ్ముకో, నీకు 10th పాస్ అయిపోతావు, యేసుప్రభుని నమ్ముకో, ఈసారి మీ దూడకి పెయి దూడ పుట్టిద్దు, దొనకపోతే పోతుంది, యేసుప్రభుని నమ్ముకో, మరి నీకు బస్సు టైంకి వచ్చేస్తుంది. ఇవి కాదు. ఓకే ఫైన్, దేవుడు చేయగలడు అని చెప్తున్నావు, దానికి ముందు ఒకటి ఉంది. అసలు ఎందుకు నమ్ముకోవాలో అది చెప్పు ముందు దేవుని. ఆ తర్వాత ఇవన్నీ కూడా. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి. మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయము పాపము. చెప్పండి అందరూ గట్టిగా. వివరిస్తాను, జాగ్రత్తగా ఎవరు మర్చిపోకూడదు. అందరూ ఒక్కొక్కరు అడుగుతూ ఉంటాను. ఈ రోజు అది ఆల్మోస్ట్ లైక్ క్లాసు లాంటిదే, ప్రసంగమే కానీ ఎందుకంటే ఇవి తెలుసుకోక చాలామంది బయట బొక్కబోరలా పడుతున్నారు. ఏం చేస్తున్నారు?
ఎలాగంటే కనుక ఎవరన్నా ఏమైనా అడిగినప్పుడు యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నారంటే కనుక ఇక అర్థం కావట్లే. బయట తెలివి గల మాటలతో బోల్తా కొట్టించి మిమ్మల్ని దేవుని మాట తప్పించేవారు చాలా మంది తయారైపోయారు. వారి బారిన పడకుండా ఉండడానికే. సత్యం కాకపోతే దీని గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. సత్యం కాకపోతే మాట్లాడవలసిన అవసరం లేదు. అందరూ జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది పాపము. మొట్టమొదటి ఏం చెప్పండి? పాపము. జాగ్రత్తగా చెప్తాను. ఒకసారి అందరూ కూడా 5వ అధ్యాయము రోమాపత్రిక 12వ వచనం చూడండి. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము. తల్లుపైకి ఒక మనుష్యుని ద్వారా పాపం వచ్చింది. తల్లుపైకి అందరూ వినండి. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామంటే మన ప్రసంగం యొక్క అంశాల్లో మొట్టమొదటి టైటిల్ మాట్లాడుతున్నాం పాపము. దేని గురించి చెప్పండి? పాపము. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము వచ్చింది. ఒక మనుష్యుని ద్వారా ఏమొచ్చింది చెప్పండి? చెప్పాలి అందరూ. ఒక మనుష్యుని ద్వారా. ఎవరా మనుష్యుడు? ఏమా పాపము? ఎవరా మనుష్యుడు? బైబిల్ చెప్తుంది ఒక మనుష్యుని ద్వారా పాపము లోకములోనికి వచ్చిందని చెప్తుంది. ఎవరా మనుష్యుడు? ఆదాము. ఎవరు? ఆదాము. ఎలా పాపం? అతను ఏం చేశాడు పాపము? అతను చేసిన పాపం ఏదంటే ఆజ్ఞాతిక్రమము. చెప్పండి అందరూ. గమనించండి, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. పాపము అనగానేమి అంటే బైబిల్లో కొన్ని నిర్వచనాలు ఇవ్వబడినవి. అందులో ప్రధానమైనది ఆజ్ఞ అతిక్రమమే పాపము. చెప్పండి. ఆజ్ఞ అతిక్రమమే పాపము. జాగ్రత్తగా దేవుడు ఒక కండిషన్ పెడతాడు. చిన్నదో పెద్దదో నీకు అనవసరం. ఆ కండిషన్ దాటితే అది పాపం. ఇంకంతే. పాపం అంటే అర్థం. అందరూ చెప్పండి. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఇక ఏది ఏంటి వివరాలు అనవసరం. అంటే నా ఉద్దేశం ఏంటంటే దేవుడు పండు తినొద్దు అన్నాడు, అది కండిషన్. తిన్నాడు, పాపం. ఆజ్ఞ పండు తినొద్దు, తిన్నాడు. అంటే ఆజ్ఞను అతిక్రమించుట పాపం. ఆది మానవుడికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఈ పండు తినవద్దు, తిన్నాడు. ఆయనగా ఆజ్ఞ అతిక్రమించాడు, పాపం జరిగింది. ఏలయనగా ఒక మనుష్యుని ద్వారా పాపం వచ్చింది. ఎవరా మనుష్యుడు? మన పితరుడు, మొదటి మానవుడు, మన తండ్రి యగు ఆదాము ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. ఆ మనుష్యుని ద్వారా లోకములోనికి పాపము వచ్చింది అని బైబిల్ చెప్తుంది. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞ ఏదన్నా కానివ్వండి, దేవుడు స్థాపించాడా దాన్ని మేరటమే పాపము. ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను మీకు అర్థం కావటం కోసం. నేను దేవుడు అన్నాడు ఒక అరగంట పాటు కళ్ళలాగా తెలుసుకుని కళ్ళు మూయొద్దు అన్నాడు. ఏమన్నాడు? నాకు ఒక కండిషన్ పెట్టాడు, అలాగే చూస్తూ ఉండు, మూయొద్దు. ఇప్పుడు పాపం అంటే ఏంటంటే నేను అలా కన్ను మూయటమే. అది చిన్నదో పెద్దదో కారణాలు ఏమన్నా కానివ్వండి, ఈ ఆజ్ఞ ఉండగా దానిని మీరుట పాపము. అంటే చిన్నదాపి ఏంటో ప్రక్కన పెట్టండి. ఒక ఆజ్ఞ దేవుని చేత స్థాపించబడగా దాన్ని మీరుట ఏ కారణం చేత అయినా, ఎంతసేపు అయినా, ఎంత చిన్నదైనా పెద్దదైనా, అదేం చెప్పండి? ఏమంటే విన్నారా? ఎంతమందికి అర్థమైంది విషయం? క్లియర్? రైట్. సో పాపము ఆజ్ఞాతిక్రమము. చిన్నదో పెద్దదో ఎంతసేపు అని కాదు అక్కడ సంగతి. అతిక్రమించావా లేదు? అతిక్రమించావా లేదా? దేవుడు అన్నాడు ఆ గడ్డ కింద చేయి తీరా అంటున్నాడు. ఎంతసేపు అయ్యా? 1 గంట. ఇక మెడ నొప్పుట్టి పెట్టినా, చెయ్యి నొప్పుట్టి పెట్టినా, ఇక పొరపాటు మర్చిపోయి పెట్టినా, అది ఏది అనేది అనవసరం. అది ఆజ్ఞ స్థాపించాడు, ఏ కారణం చొప్పున దాన్ని మీరిన అది పాపమే. దట్స్ ఆల్.
ఆదాముకు దేవుడు పండు తినొద్దని పాపం పెట్టాడు, ఆదాము తిన్నాడు, పాపం చేశాడు. ఆ మనుష్యుని ద్వారా లోకములోనికి పాపం వచ్చింది. లోకములోనికి అంటే భూమి మీదకని కాదండోయ్. లోకం అంటే లోకములో ఉన్న మనందరిని ఏలయనగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగూ ప్రవేశించును. సో ఇప్పుడు ఏం జరిగిందంటే కనుక ఆదాము అజ్ఞాతిక్రమము చేత, పాపము చేత ఆ ఒక్క మనుష్యుడైన మన తండ్రి యగు ఆది మానవుడు ఆదాము అగ్నిని మీరుటుని బట్టి పాపం వచ్చింది. ఆదాములోకి వచ్చింది, ఆదాములో నుండి మనకు వచ్చింది. అయితే ఏం జరిగింది? ఒక మనుష్యుని ద్వారా లోకములోనికి పాపం వచ్చింది. అదే రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూడండి. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, పేజ్ నంబర్ 135, 3:23. అందరూ వినాలి, ఎవరు చలు మర్చిపోకుండా దాటివేయడానికి వీళ్ళు. 3:23. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అందరూ పాపము చేశారు. ఇప్పుడు చెప్పండి, మన తండ్రి దేవుని తొలి సృష్టియగు తొలి మానవుడైనటువంటి ఆదాము పాపము చేశాడు. ఆ ఆదాము ద్వారా లోకములోనికి అనగా మనందరిలోనికి పాపం వచ్చింది. ఏలయనగా అందరూ పాపము చేశారు. ఇప్పుడు మొదటి విషయము పాపము అని అన్నాం. ఏం చెప్పండి? ఇప్పుడు ఎవరిలో పాపం ఉందో మీరు చెప్పండి. ఎవరిలో పాపం ఉంది? ఎవరిలో ఉంది? ఎలా వచ్చింది? తొలి మానవుడైన ఆదాము, మన తండ్రి యగు ఆదాము, దేవుని కుమారుడగు ఆదాము పాపము చేశాడు. ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా అతనిలోనికి వచ్చింది. అతని నుండి లోకములోనికి అనగా మనందరిలోనికి వచ్చింది. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇప్పుడు 2 విషయాలు మనం చదివాము. రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనము, రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ప్రకారము ఇదిగో మనందరిలోనికి ఆదాములోనికి పాపం వచ్చింది. ఆదామును బట్టి మనందరిలోనికి పాపం వచ్చింది. ఇప్పుడు ఎవరు పాపలంటే ఏం చెప్తారు మీరు? అందరము, వేరే ఆప్షన్ లేదు. నువ్వు ఒప్పుకోకపోయిన ఇదే సత్యం. ఒప్పుకోకపోయినా సత్యమును అంగీకరించినట్లు ప్రభు మీ కన్నులు తెరుచును గాక. దేవుని ప్రియ సంఘమా, జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించండి. మనందరము కూడా ఎవ్రీవన్ హ్యావ్ సిన్డ్, ఆల్ హ్యావ్ సిన్ అనే మాట 23వ అధ్యాయం 3వ అధ్యాయం 23వ వాక్యంలో రాయబడింది. అందరూ పాపము చేశారు. చెప్పండి, ఎవరు పాపం చేశారు? గట్టిగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మనందరిలో పాపం ఉందంటారా లేదంటారా? ఏమండి? భూమి మీద నువ్వు పుట్టిన నాటి నుండి ఇప్పటి వరకు పాపమని ఎవరి చేత చెప్పబడి ఏ పాపము ఎన్నడూ నువ్వు చేయకపోయినా అసలు ఉంది. ఎందుకు ఉంటుంది? మన తండ్రి యగు పాపము మనలోనికి వచ్చింది. ఒక మనుషుని ద్వారా లోకములోనికి పాపము, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. సో మొదటి విషయం అయిపోయింది. మనందరిలో పాపం ఉంది. చెప్పండి, ఎవరిలో? మనందరిలో. మనం ఏదో చేశామని కాదు. ఏంటండి అసలు మనం ఎందుకండి పాపం? ఆయన ఎవరో ఏదో చేశారు. ఆయన ఎవరో కాదు, నీ తండ్రియే. ఆయన ఎవరో కాదు, నీ తండ్రియే. ఇది ఒకరి నుంచి ఒకరు సంక్రమించే ప్రభావము కలిగినది పాపం. ఒకరి నుండి ఒకరికి ఏం చెప్పండి? ఏమనోయ్, ఇది గుర్తుపెట్టుకోవాలి. నీ తండ్రి నుండి నీకు పోలికలు, నీ తండ్రి నుండి నీకు జెనెటిక్స్, నీ తండ్రి నుండి నీకు ఆస్తి మాత్రమే కాదు, పాపం కూడా వస్తుంది. గమనించాలి. అవి కావాలి, యుద్ధంటే కుదరదు. గుర్తుపెట్టుకోండి, ఆస్తి రావచ్చు రాకపోవచ్చు, పోలికలు రావచ్చు రాకపోవచ్చు, ఇంకేమైనా రావచ్చు రాకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, పాపము.
దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఈ రెండు విషయాలు మర్చిపోవద్దు. మొట్టమొదటిది ఏంటంటే గనుక, ఏలయనగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోనికి ఎలాగూ ప్రవేశించెనో, ఒక మనుషుడైన ఆదాము, అతని నుండి లోకంలోనికి పాపం వచ్చింది. ఏలయనగా అందరూ పాపము చేసి మనందరము పాపము చేశాము. ఇప్పుడు మనందరిలోనూ పాపం ఉన్నది. ఇది మొదటి విషయం. రెండోది ఏం చెప్పాను? పాపం తర్వాత రెండోది ఏం చెప్పాను? ఫలితము. రెండోది ఏం చెప్పాను? ఇప్పుడు దేని గురించి మాట్లాడాము? ఇప్పుడు దాకా పాపము గురించి మాట్లాడాము. రెండోది ఫలితము. సరేనండి, నమ్మాము, ఒప్పుకున్నాము, అంత బాగా చెప్తున్నారు కదా, సరే నమ్మాము, అయితే ఏంటి అంటే ఫలితం ఏంటంటే, ఇప్పుడు దీన్ని వివరిస్తాను. ఏంటయ్యా ఫలితం అంటే, ఒక మాట చెప్తాను వినండి. ఏంటి ఫలితం? సరే, ఆదామును బట్టి పాపం ఉందండి, ఇదిగో మనము పోలికలే కాదు, జన్యు లక్షణాలే కాదు, పాపము కూడా వచ్చిందండి మనుషుడికి అని చెప్తున్నాం. అయితే ఏంటిది ఫలితం? ఏంటి? మొట్టమొదటిది పాపము, రెండవది ఫలితము. ఫలితం ఏంటయ్యా అంటే, ఇక్కడ చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చూడండి. రోమపత్రిక 6:23. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము అక్కడ ఆగండి. పాపం గురించి మాట్లాడాం, ఇప్పుడు ఫలితాన్ని మాట్లాడుతాం. ఏంటండి పాప ఫలితం అంటే? బైబిల్ మాట్లాడుతుంది, ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము అయిపోయా. మరణము. పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఇంకో మాట కూడా చదివించేసి వివరణలోకి వెళ్తాను. ఏంటండి పాపానికి ఫలితం అంటే, రోమాపత్రిక 6:23 వచనం ప్రకారము మరణము. 5వ అధ్యాయం 12వ వచనం కూడా చూడండి ఒకసారి, పక్కనే ఉంది, పక్క పేజీలో ఉంది. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగూ ప్రవేశించెనో, అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. తలపైకి. ఇప్పుడు చెప్పండి, ఏంటండి పాప ఫలితం అంటే? రోమాపత్రిక 6:23 ప్రకారము పాపం వల్ల వచ్చు జీతము మరణము అన్నాడు. 5వ అధ్యాయం 12వ వచనంలో మరణము అందరికీ సంప్రాప్తమాయును అని అన్నాడు. మరణం అందరికీ. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు మీటర్ పాపం చేస్తే ఏమొస్తుంది? పాపం మనలో ఉంటే ఏమొస్తుంది? అందరు గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పండి. రైట్, క్లియర్. ఇప్పుడు ఏ మరణమో మీరు చూసుకోవాలి. మరణము బైబిల్లో 2 రకాలు. మరణం ఏం చెప్పండి? చెప్పండి గట్టిగా. దేవుడు పెట్టిన, బైబిల్లో పెట్టిన పేర్లు ఏంటంటే, మొదటి మరణము, రెండవ మరణము. మొదటి మరణము సింపుల్గా తేల్చేద్దాం. మొదటి మరణమేమో అందరూ చనిపోయే భౌతికమైన చావు, ప్రాణం పోతుంది చూశారు అది. రెండవ మరణమేమో అగ్నిగుండం. చెప్పండి, రెండవ మరణం. నేను సొంతంగా చెప్పలేదు, ప్రజ్ఞగా స్పష్టంగా వ్రాయబడింది. పాపము జరిగింది ఆదాము ద్వారా, ఆదాము నుండి మనందరికీ సంక్రమించింది అని చెప్పుకున్నాం. పాపము స్థాపించబడింది మనందరిలో. ఏంటయ్యా ఫలితము? పాపం ఉంటే 6వ అధ్యాయం 23వ వచనం పాపం వల్ల వచ్చు జీతం మరణము. 5వ అధ్యాయం 12వ వచనం రోమపత్రిక ప్రకారము మరణం అందరికీ సంప్రాప్తమాయను. సో పాపం వల్ల మరణం వచ్చిందన్నారే, ఇక్కడ మరణము అని చెప్పబడింది మొదటి మరణం కాదు, రెండవ మరణము. పాపం వల్ల వచ్చు జీతం మరణము అన్నారు కదా, మరణానికి ఇంకో పేరేంటిది చెప్పండి? అగ్నిగుండం. ఏంటిది అది? ఇప్పుడు మీరేం చెప్పాలి? పాపం వల్ల వచ్చు జీతం పేరు మార్చి చెప్పండి. రెండు ఒకటే. పాపం వల్ల వచ్చు జీతము, గట్టిగా చెప్పండి. పాపం వల్ల వచ్చు జీతము. అందరము పాపము చేసినందున అందరికీ డాష్ సంప్రాప్తమాయను. ఏం సంప్రాప్తమైంది? గట్టిగా చెప్పండి. అగ్నిగుండము.
సో బైబిల్ క్లియర్లీ టెల్స్, మనందరికి అర్థం కావాల్సింది, మన తండ్రి యొక్క ఆదాము పాపము చేశాడు, పాపమునకున్న సహజ గుణము ఒకరినొక సంక్రమిస్తుంది కనుక మన తండ్రి నుండి మనందరిలోకి వచ్చింది. అయితే వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? పాపం వచ్చింది కాబట్టి పాపం ఉన్నప్పుడు ఏముంటుందంటే కనుక పాపం వల్ల వచ్చే జీతము, దానికి ఫలితం ఏంటంటే అగ్నిగుండము లేదా రెండవ మరణము. ఇక్కడ పాపం వల్ల వచ్చు జీతం అంటే మరణం, అంటే మొదటి మరణం కాదు, ఇది అందరికీ వస్తుంది. కాదు, రెండవ మరణం అగ్నిగుండము. పాపం ఉంటే గనక అగ్నిగుండం ఉంటుంది. పాపం అంటే ఏం చెప్పండి ప్రియ దేవుని సంఘమా? మీలో ఆ పాపము ఉన్నదా? ఆదాము నుండి ఖచ్చితంగా వచ్చింది. ఉన్నదా? నువ్వు ఖచ్చితంగా మరణపు. అందరికీ ఆ పాట ఇందాక ఆపి అక్కడ మాట్లాడాను. ఏంటిది అది? మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిల్వలో, కరుణ చూపి నీ జీవం. మనం ఎవరమంట? ఏ మరణం అది? ఈ మరణ పాత్రలు అంటే అందరూ ఈ మరణానికి పాత్రలే. మరణానికి అతీతుడు అవ్వడం ఈ మరణం కాదు, ఆ మరణానికి పాత్రలు అవ్వటం కోరం. సో పాపము మొట్టమొదటిది. రెండవది ఏం చెప్పండి? ఫలితము. ఈ రెండు అర్థమైనయా? అర్థమైతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చివరిది కీలకమైంది. ఏం చెప్పండి? పరిష్కారము. మూడో చెప్పండి అందరు గట్టిగా. రైట్. మొట్టమొదటిది పాపము. మనకు అర్థమైంది. ఏమర్థం చేసుకున్నాం? అజ్ఞాతిక్రమమే పాపమై ఉండగా మన పితరుడు ఆదాము దేవుని ఆజ్ఞ పండు తినుతున్నడు పాపాన్ని మరి అతిక్రమించటం వల్ల అగ్ని అతిక్రమించి పాపం చేశాడు. ఇదిగో పాపం అతని నుండి లోకములోనికి వచ్చింది. మనందరము పాపము చేసిన వారమయ్యాము మన తండ్రి ఆదామును బట్టి. ఇది పాపమును గురించిన వివరణ. రెండోది ఫలితం ఏంటంటే గనక 6:23 పాపం వల్ల వచ్చు జీతము మరణం అని చెప్పారు. మరణము రెండవ మరణంగా చెప్పబడింది బైబిల్ గ్రంథంలో. రెండవది అందరికీ మరణము సంప్రాప్తమై అనగా అగ్నిగా పాపమును బట్టి, ఆదాము పాపం మనలో ఉండుటను బట్టి ఆ పాపము ద్వారా మరణం అందరికీ సంప్రాప్తమయ్యింది. సో పాపము, పాప ఫలితము మనకు అర్థమైపోయినాయి. మూడవది పరిష్కారము, సొల్యూషన్. సరేనండి, పాపం ఉన్నది సరేనండి, ఫలితము మరణమే, అగ్నిగుండమే, రెండవ మరణమే. మరైతే పరిష్కారం ఏంటి అంటున్నారా? మరి పరిష్కారం ఏంటి? ఇప్పుడు ఒక మాట చెప్తాను మనందరినీ గురించి. మనలో ఆదాము పాపం ఉన్నదా లేదా అంటే మీరు ఏం చెప్తారు? ఉందా? మరి ఇప్పుడు పరిష్కారం ఎవరికి కావాలి? అందరికీ కావచ్చు. ఎవరికి కావాలి? అందరికి. ఏ ఒక్కడు అతీతుడుగా. ఏంటయ్యా సంగతి? మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించమన్నాడు కదా, ఎందుకు ప్రకటించాలి? వాళ్ళ దేవుళ్ళు వాళ్ళకున్నారు, వాళ్ళు తిప్పలేదో వాళ్ళు పడి వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటున్నారు. మనం కొత్తగా వెళ్ళి ఇప్పుడు మా దేవుడు నమ్మని లేదా ఫలాన్ని ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉంది? ఏంటంటే కనుక అయ్యా విషయం ఏంటంటే కనుక మరి ఎక్కడైనా దీనికి పరిష్కారం ఉంటే సరే పొండి అనొచ్చు. లేదు కదా, పరిష్కారం ఒకటే ఉన్నది, ఆయనే యేసుక్రీస్తు. అందువల్ల అందరికీ సత్యాన్ని ప్రకటించాలి. అందుకనే దేవుని గురించి చెప్పడం అంటే దేవుడు రోగాన్ని తగ్గిస్తాడు, దేవుడు పిల్లల్ని ఇస్తాడు, దేవుడు 10th క్లాస్ పాస్ చేస్తాడు, ఇవి కాదండి. దేవుడు మొదట నీ పాపము నుండి విడుదల, ఆ పరిష్కారం ఒక ఆయన దగ్గరే ఉన్నది. పరిష్కారాన్ని గురించి 3 మాటలు చెప్తారు, మీరు బాగా వినాలి, ఇవి కీలకమైన. పాపము, ఫలితము, మూడోది ఏం చెప్పండి? పరిష్కారం. పరిష్కారం ఏంటో చెప్తారు. 3 విషయాలు జాగ్రత్తగా. పరిష్కారంలో ఎన్ని విషయాలు ఉన్నాయి చెప్పట్లా మీరు? 3 విషయాలు. మొట్టమొదటి, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. చెప్పండి. పరిష్కారంలో 3 పరిష్కారాలు ఒకటే ఏంటి చెప్పండి? దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. అందరూ చెప్పాలి మాట.
దేవుని కుమారుని యందు చదివించి వివరణిస్తాను. ఈ 3 విషయాలు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మనం సమస్య మాట్లాడాం, పాపముంది, పాపము ద్వారా మరణం ఉందని సమస్యను మాట్లాడాం. ఇప్పుడు కీలకమైన విషయం పరిష్కారం మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడుతున్నాం? పరిష్కారం మాట్లాడు. ఆ పరిష్కారంలో మొట్టమొదటిది ఏంటంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసము. యోహాను సువార్త 3:16 చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచువాడు. ఎవని యందు విశ్వాసముంచువాడు? చదివి చెప్పండి ఒకసారి నాకు. తల్ల పైకెత్తండి. ఎవడు నశించకుండా నిత్య జీవం పొందుతాడంట? పాపము వలన అగ్నికుండం ద్వారా నశించు ప్రమాదములో మనం ఉండగా మనము నశించకుండా నిత్య జీవం పొందుతామంటే ఎప్పుడంటే అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసము. అక్కడ ఆగండి. అందరూ నా వైపు చూడండి. వింటున్నారా? ఇప్పుడు అందరము ఆదాము పాపమును బట్టి అగ్నిగుండమునకు పాత్రులము, అర్థమైంది కదా? అయితే ఆ విధంగా అగ్నిగుండములో నశించకుండా నిత్య జీవము కలిగి ఉండాలంటే, ఆ రెండవ మరణం కాకుండా నిత్య జీవము పొందాలంటే, నాశనము నుండి జీవమునకు, మరణము నుండి జీవమునకు రావాలంటే తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచితే నశించక నిత్య జీవం పొందుతామంట. అంటే ఏ మనుష్యుడైనా భూమి మీద నశించకుండా అగ్నిగుండములో పడకుండా నిత్య జీవం పొందాలంటే దేవుడు తన అద్వితీయ కుమారునిగా పుట్టిన యేసుక్రీస్తునందు విశ్వాసం. అంటే కీలకమైన ఒక మనుష్యునికి ఒక రక్షించబడాలంటే కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. చెప్పండి అందరూ గట్టిగా. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కుమారుడైన యేసుక్రీస్తునందు, రైట్, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలని మనకు అర్థమైపోయింది. ఏమని విశ్వసించాలి? అని నమ్ముతామండి. బైబిల్లో చెప్పాడు కదా, మరి పాపము నుంచి విడుదల పొందాలంటే మరి ఆయన ద్వితీయ కుమారునిగా పుట్టిన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచాలని చెప్తున్నారు కదా. ఏమని విశ్వసించాలి? వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. అది సమాధానం. ఇప్పుడు మనం నమ్మాలి. ఏమని నమ్మాలి అనేది ప్రశ్న. చెప్తాం. ఏమని నమ్మాలంటే 1 కొరింథీ పత్రిక 15:3-4 నాకియబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. తల్లు పైకెత్తండి. సారాంశాన్ని వివరిస్తాను. యోహాను సువార్త 3:16 ఏం చెప్తుందంటే గనక, కుమారుని యందు విశ్వసించాలి. ఏం చేయాలి? ఏమని నమ్మాలి? ఏమని నమ్మటం ఏంటండి? 1 కొరింథీ పత్రిక 15:3-4 ప్రకారము క్రీస్తు పాపముల కొరకు మరణించి 3వ దినాన లేచి ఉన్నాడని లేపబడ్డాడని నమ్మాలి. ఏం నమ్మాలి? కుమారుని నమ్మాలి కదా. ఏమని నమ్మాలి? పాపముల కొరకు క్రీస్తు మన పాపముల్ని, చూడండి 3వ వచనంలో, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ఎవరి పాపాల నిమిత్తము? మన పాపముల నిమిత్తము మృతి పొందెను. దేని కొరకంట? మన పాపముల నిమిత్తము మృతి పొందెను. తర్వాత సమాధి చేయబడెను, లేపబడెను. ఇంకా నా వైపు చూడండి. మనం పరిష్కారాన్ని మాట్లాడుతున్నాం. పాపము ఉన్నది, పాపం వలన జీతం ఉన్నది, అది మరణమై ఉంటుండగా పరిష్కారం ఏంటయ్యా అంటే గనక బైబిల్ చెప్తుంది,
మొట్టమొదటి సమాధానం పరిష్కారంలో భాగంగా, అయ్యా నువ్వు కుమారుని అంగీకరించాలి. కుమారుని గురించి ఏం నమ్మాలంటే క్రీస్తు మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. మన పాపముల నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడి తిరిగి అని నువ్వు నమ్మాలి. కుమారుని నమ్మాలి. కుమారుని గురించిన ఈ సత్యము నమ్మాలి. మన పాపముల కొరకే ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. నీ పాపం ఎందుకంటే కనుక ఇప్పుడు చేద్దాం, మన పాపముల నిమిత్తం అని అన్నాడు కదా. ఏ పాపముల నిమిత్తము? ఎక్కడి నుంచి వచ్చింది పాపము? ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము నుంచి వచ్చింది కొంత, అయితే నువ్వు చేసే ఇంకొంత, రెండు కలిసింది. ఇప్పుడు మీతో మాట్లాడతాను. ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి. ఒక మనిషికి మన తండ్రియగు ఆదాము నుండి వచ్చిన పాపము నిన్ను నరకమునకు తీసుకెళ్ళడానికి సరిపోయినంత ఉంటుంది. అదే నిన్ను నరకానికి తీసుకెళ్ళంత సరిపోయిన పాపం అయితే మళ్ళీ నువ్వు దానికి అదనంగా నువ్వు చేసేవి కొన్ని. నువ్వు బరువు పెంచేస్తున్నావు. నా మాట అర్థమవుతుంది? మన తండ్రి నుంచి వచ్చిందే నిన్ను నరకంలో వేసిరేయడానికి సరిపోద్ది. అది చాలదన్నట్టు నువ్వు రోజు చేసేవి కొన్ని అంటే అందరి సంగతి చెప్తున్నాను. అదే చాలయ్యా నువ్వు నరకంలోకి పడ్డానికి. ఎందుకంటే కనుక మన తండ్రి చేశాడు. అయితే మరి ఏంటంటే అంత అన్యాయం అంటే కనుక, అన్యాయం ఎక్కడయ్యా? జరిగింది చేశాడు కదా, మరి వద్దనందుకు చేశాడు. మరి అందుకేగా పరిష్కారం ఇచ్చింది నీకు. మరి ఏం చేయాలండి? ఇదిగో నీ తండ్రి యొక్క ఆదాము పాపముని నరకమునకు పాత్రుని చేసునుగా. పరిష్కారం ఏంటంటే కనుక క్రీస్తు దేవుడు తన ప్రియ కుమారునిగా పంపిన క్రీస్తుని విశ్వసించాలి. ఏమని విశ్వసించాలి? ఆయనే ఇదిగో ఆ పాపమునకు పాత్రుడు, మరణ పాత్రుడుగా మన పాపము నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని నువ్వు నమ్మాలి. పరిష్కారములో మొదటి భాగము కుమారుని విశ్వసించాలి. చెప్పండి అందరూ గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పాలి. కుమారుని ఇంకో మార్గం చెప్తాను. అందులో నేను చెప్తాను 3 విషయాల్లో పరిష్కారంలో 3 విషయాలు చెప్తాను. అందులో మొట్టమొదటిది కుమారుని యందు విశ్వాసము. కుమారుని యందు విశ్వాసం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31 వచ్చింది. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. ఎవరు ఏంటండి? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. ఇప్పుడు కీలకమైంది పరిష్కారములో ఆదాము పాపము నీలో స్థాపించబడి మరణమునకు పాత్రుని చేసి ఉండగా, పరిష్కారము ప్రభు అయిన యేసు, కుమారుడైన యేసు క్రీస్తును నువ్వు నమ్మటమే. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతారు, మీరు సమాధానం చెప్పండి. కొండ ఎక్కితే నీ మరణము అనే నాశనం తొలగిపోతుందా? నదిలో మునిగితే పోతుందా? కొవ్వొత్తులు వెలిగిస్తే పోద్దా? కొబ్బరికాయ కొడితే పోద్దా? మరియమ్మ దారం కడితే పోద్దా? గొడదలు గుండు చేసుకుంటే పోద్దా? మోకాళ్ళ మీద మెట్లెక్కితే పోద్దా? 100కి 100 పనులు చేసేది పాపము. ఏవి నీకు రక్షణ కలిగించదు. ఏ దేవుడు ఆదామును చేసి అగ్ని విధించాడో, తప్పిన పాపంలో మనుషుడు పాపం తెచ్చాడో, ఆ దేవుడే పరిష్కారం పెట్టాడు. తన ప్రియ కుమారుని బట్టి ఈయన నీ కొరకు నీ పాపములకు మరణించి తిరిగి లేచాడయ్యా, ఈయనందు విశ్వాసం ఉంచేపాడు. ఇప్పుడు నీ ఏకైక పరిష్కారము, నీవు నీ పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసము. కుమారుడైన ప్రభువైన పాపముల నిమిత్తమే మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసునందు విశ్వాసము మాత్రమే నిన్ను ఆ మరణ నాశము నుండి విడుదల కలుగ చేస్తుంది. ఇది తప్ప నువ్వేం చేసినా ఇంట్లో ప్రార్థన పెట్టించుకున్నా, నీ పేరు క్రైస్తవ పేరైనా, పాస్టర్ గారు వెనకాల తిరిగినా, సంఘమునకు ప్రతి ఆదివారం వస్తున్నా, నీవు నీ పాపము నిమిత్తమై తండ్రి పంపగా మరణించిన కుమారుని ప్రభువైన యేసు క్రీస్తునందు ఆయన నీ కొరకు మరణించే విశ్వాసం నమ్మనిదే
నీ పాపమునకు పరిష్కారము లేదు అని సంగతిని గుర్తించాలి. నువ్వు ఏమన్నా చేయి, ఇవన్నీ వ్యర్థమే. గొణదలెల్లు, వేళాంకనియల్లు, ఇంకోటి ఉంది మొత్తాన్ని. వెళ్ళు, మొత్తం గుండు కొట్టించు, ఏదో ఒక దారం కట్టు, మరియమ్మ దారం ఏదో ఉంటారు కదా, కొబ్బరికాయలు కొట్టు, కొవ్వొత్తులు వెలిగించు, మోకాళ్ళ మీద ఎక్కు, 40 రోజులు మాంసం మానేసి, మల్లెపూలు మానేసి ఉపవాసం ఉండు. నువ్వు ఏమన్నా చేయి, పరిష్కారం ఒకటే. నీ పాపముల కొరకు తండ్రి పంపగా అందునిమిత్తమే వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే, కుమారుని యందు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచకపోతే, 3:16 ఏమన్నాడు? తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచుతాడు, నశింపక నిత్య జీవం పొందుతాడు అన్నాడు. 16:30 అపోస్తలుల కార్యాలు ఏమంటాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నువ్వు రక్షించు. పరిష్కారములో మొదటిది కుమారుని యందు విశ్వాసము. రైట్. పరిష్కారములో రెండోది మారు మనస్సు. చెప్పండి అందరు గట్టిగా, గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా. నీవు ఈ పాపము నుండి విడుదల పొందాలి అంటే పరిష్కారం ఏంటంటే, మొదట యేసునందు విశ్వాసము, రెండవది మారు మనస్సు. రెండవది ఏం చెప్పండి? మారు మనస్సు. అపోస్తుల కార్యములు 3:19 20 మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు నుండి తిరుగుడి. ఏమంటాడు? పరిష్కారం 2, మారు మనస్సు పొందాలి అంటాడు. 20 క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తం మారు మనస్సు నుండి తిరుగుడి. మీ పాపాలు తుడిచివేయబడ్డానికి మీరేం చేయాలంట? మారు మనస్సు పొందాలి. లూకాసు వార్త 13:3. లూకాసు వార్త 13:3 కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని యెడల మీరందరూ అలాగే నశింతురు. ఇప్పుడు పాపము నుండి మరణము సంప్రాప్తించగా పరిష్కారం ఆలోచన చేస్తున్నాం. పరిష్కారములో మొదటిది కుమారుని యందు విశ్వాసము, రెండవది అపోస్తలుల కార్యములు 19:20, లూకాసు వార్త 13:3 ప్రకారము ఏంటిదంట? మారు మనస్సు పొందాలి. ఏం చేయాలి చెప్పండి దేవుని బిడ్డలారా? నాశనము నీ చెంత ఉంటుండగా రోజున వాక్యము సెలవిస్తుంది, నువ్వు మారు మనస్సు, మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మారు మనస్సు పొందు. పశ్చాత్తాపడి పాపమును ఒప్పుకోవాలి. మారు మనస్సు. ఉన్న పాపములు ఒప్పేసుకుని ఇక మీదటి చేయకుండా నిర్ణయం చేసుకుని, ఇది మారు మనస్సు. ఉన్న పాపములు ఏం చేయాలి? ఒప్పేసుకో. మళ్ళీ చేయకుండా నిర్ణయం తీసుకో, ఇది మారు మనస్సు. నీ పాపముల నిమిత్తమై తిరుగు. ఏది పాపమో బైబిల్లో దేవుడు స్పష్టంగా చెప్పబడుతున్న వాక్కుల ద్వారా. ఇప్పటికే చేసి ఉంటే క్షమాపణ అడుగు, దిద్దుకో, ప్రభు క్షమాపణ అడుగు, ఇక మీదట చేయకుండా నిర్ణయం తీసుకో. మారు మనస్సు రెండింటి మీద ఆధారపడింది. ఒప్పేసుకో, నిర్ణయం తీసేసుకో. చెప్పండి అందరూ, ఒప్పేసుకో. ఏది పాపం అని చెప్పాడు ఇప్పటి వరకు చెప్పాడు, దాన్ని ఏం చేయాలి? ప్రభు దగ్గర ఒప్పుకో. ఇక మీదట చేయకుండా నిర్ణయం తీసుకో, ఒప్పేసుకుని, ఇది మారు మనసు. సో పాపమునకు పరిష్కారము
మొట్టమొదటిది కుమారుని యందు విశ్వాసము, రెండవది గట్టిగా చెప్పాలి మేము మారు మనస్సు. మారు మారు మూడవది యేసును ప్రభువుగా అంగీకరించాలి. యేసు ప్రభుని ఏం చేయాలి చెప్పండి? ప్రభువుగా. రోమపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు. యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడుదువు. తలపైకి యేసును ప్రభువుగా ఒప్పుకోవాలి. ప్రభువు అంటే అన్నిటిపైన ఉన్నవాడు, సార్వభౌమాధికారం కలిగిన వాడు నువ్వు నమ్మాలి. సార్వభౌమాధికారం కలిగిన వాడిని, ఆయనకు, ఆయన ఆధిపత్యానికి నువ్వు చోటు ఇవ్వాలి. ఇది పరిష్కారము 3. ఇప్పుడు నేను ముగించబోతున్నాను, చాలా జాగ్రత్తగా ఈ మాట. పాపము, ఫలితము, పరిష్కారం. పరిష్కారం ఏంటిది? కుమారునిగా పంపబడిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. రెండోది మారు మనస్సు పొంది పాపములు విడిచిపెట్టాలి. మూడవది యేసును ప్రభువుగా. ఒక మాట చెప్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారు, ఆయన ఎందుకు అంగీకరించాలంటే, దేవుడు ఏ నియమాన్ని పెట్టినప్పుడు ఆదాము తృణీకరించి పాపము చేశాడో, ఆ దేవుడే, ఆ నియమాన్ని పెట్టిన దేవుడే మనుషుడు పాపం చేసి దూరం కాగా పరిష్కారాన్ని పెట్టాడు. ఏమంటే గనక తన కుమారుని పంపి ఈయన ఎందుకు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు రక్షించబడతారని చెప్పి. అంటే నీవు నశించకుండా ఉండడానికి మార్గాన్ని పెట్టాడు. ఇప్పుడు క్రీస్తు ప్రభువారు వచ్చిందే నీ పాప పరిష్కారము కొరకు. ఇక ఆయన తప్ప వేరొక మార్గం లేదు. నేను ముగించబోతున్నాను. యేసుక్రీస్తు అనబడే కుమారుని నుండి విశ్వాసము, మారు మనస్సు, ప్రభువును అంగీకరించుట. యేసును ప్రభువుగా, ఇక మీదట ఆయన తప్ప రక్షకుడు లేడు. ఇదిగో నా పాపములో నేను ఆదాము పాపము నశించిపోతుండగా రక్షకునిగా ఆయన పంపించిన ఆయన ద్వారా విడుదల కనుక ఇప్పుడు ఆయనను నా ప్రభువుగా, నా రక్షకునిగా, నా దేవునిగా, నా తండ్రిగా అంగీకరిస్తున్నాను. అందరి మాట చెప్తామా? అందరూ చెప్పండి. యేసును లేదా యేసు ప్రభువును నా దేవునిగా, నా ప్రభువుగా, నా తండ్రిగా, నా రక్షకునిగా అంగీకరించుచున్నాను. దేవుని ద్వారా మన పరిష్కారములకు పంపబడిన తన ప్రియకుమారుని యేసును నిజముగానే ఆయనను ప్రభువుగా, రక్షకునిగా, తండ్రిగా, దేవునిగా అంగీకరించు. అప్పుడు నువ్వు రక్షించబడతావు. ఇదొక్కటే పరిష్కారం. ఇంకా నేను ముగించేస్తున్నాను. ఈ 3 వివరించబడిన మీదట ఒక 2 మాటలు చెప్పి ప్రార్థన చేస్తాను. పాపము ఉన్నది, అందును బట్టి ఫలితము అగ్నిగుండముగా, మరణముగా పిలువబడినది ఉన్నది. దానికి పరిష్కారము 3 విధములుగా బైబిల్ సమాధానం చెప్పింది. కుమారుని యందు విశ్వాసము అనగా యేసుక్రీస్తు. రెండవది మారు మనస్సు పొందుట. మూడవది నీ పాపముల కొరకు దిగి వచ్చిన వాడు ఆయనే,
ప్రభువు రక్షకుడు తండ్రి అని విశ్వసించుట, అంగీకరించుట, ఆయన తప్ప వేరొక మార్గం లేదు నమ్మదు. ఈ మూడు పరిష్కారం. చివరిగా అయితే ఏం జరుగుద్దండి? పాపం ఉందని అర్థమైంది, ఫలితం ఉందని అర్థమైంది, దానికి పరిష్కారము చెప్పబడింది. మరి ఇప్పుడు ఏంటి సంగతి? నేను నిజంగా అంగీకరించానండి, ఆ పరిష్కారంలో చెప్పినట్లుగా యేసు ప్రభు నా రక్షకునిగా అంగీకరిస్తున్నాను, మారు మనసు పొందుతనగా ముందు చేసిన పాపములు ఒప్పుకొనుచున్నాను, ఇక మీదటి చేయకుండా నిర్ణయం తీసుకుంటున్నాను, మారు మనసు పొందుతున్నాను. మూడవదిగా ఆయన ఒక్కడే పాపములు పరిష్కారముతో ఇచ్చేవాడిగా, ఆ ప్రభువుగా రక్షకునిగా తండ్రిగా నేను విశ్వసించుచున్నాను, ఆయనే నా దేవుడిని నమ్ముచున్నాను. అయితే నమ్మానండి. ఇప్పుడు ఏం జరిగిందంటే గీత బైబిల్ మాట్లాడుతుంది. ఇప్పుడు నేను ఎవరు అంటే కనుక రెండు విషయాలు సూటిగా చెప్తాను, మీరు రాసుకోండి, తీరవసరం ప్రస్తుతానికి సమయాన్ని బట్టి. నెంబర్ 1, 5వ అధ్యాయం 17వ వచనము 2 కొరింథీ పత్రిక ప్రకారం, ఇప్పుడు నీవు నూతన సృష్టి. రెండవది 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం, ఇప్పుడు నీవు దేవుని బిడ్డవు. ఎవరు నువ్వు? చివరికి నువ్వు పరిష్కారం చేస్తే కనుక ఒకటి, నువ్వు నూతన సృష్టి. 2 కొరింథీ 5:17 ప్రకారం, ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. రెండవది 1:12 యోహాను సువార్త ప్రకారము, నువ్వు దేవుని బిడ్డవు. నువ్వు ఎవరివి? దేవుని బిడ్డ. సువార్త నన్నావా? రోజున ఈ ప్రశ్న అడిగి ప్రార్థనకు అవకాశం ఇస్తాను. ఇంకా బైబిల్ మూసాను, ఒకసారి నా వందరు నమ్మకం చూడండి. ప్రతి ఒక్కరూ ఎంతమంది మీలో సంఘమునకు వస్తూ కొన్ని సంఘపరమైన దైవికమైన క్రమాన్ని నేర్చుకొని అనుసరిస్తూ మేము రక్షించబడి ఉన్నాము, మరణమును తప్పించబడి ఉన్నామని నమ్ముతున్నారా? లేదు అంటే, మేము ఎన్ని చేసినా, నేను పాపినై ఉండగా నా పాపముల కొరకు మరణించిన యేసుక్రీస్తు మరణించాడని, సమాధి తిరిగి లేచాడని నమ్మకపోతే నా రక్షణ లేదు, మారు మనస్సు పొందకపోతే రక్షణ లేదు. ప్రభు ఆయనొక్కడే మార్గము, ఆయనే నా రక్షకుడు, నా తండ్రి ప్రభు అని నేను అమ్ముతుంది. ఈ మూడు చేయకపోతే నేను మరణమును తప్పించబడడం లేదని నమ్ముతున్నారా? అంటే నేనంటున్నాను, ఎంతమంది విషయాల పట్ల విశ్వసిస్తున్నారు? మాట చెప్తున్నాను, ఇవన్నీ నీకు ప్రాథమిక విషయాలే వివరించబడి ఉంటుండగా నేను ముగిస్తున్నాను. ఏదైనా ఒక అభ్యర్థన ఏమంటే, ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని వలన ఈ లోకంలో ఉన్నావు. అయితే మన పితృడుగు ఆదాము చేసిన పాపాన్ని బట్టి, దేవుడు అప్పగించిన క్రమాన్ని బట్టి, ఆ పాప నీలో ఉండేటబట్టి నీవు కూడా పాపిగా ఉంటున్నావు. విడుదలకు కొరకు దేవుడు ఏర్పరిచిన మార్గం అనుసరించింది, నువ్వు విడుదల పొందలు. ఎన్ని చేసినా ఇదే పరిష్కారము, క్రీస్తునందు విశ్వాసము, మారు మనస్సు. మూడవది, యేసును రక్షకునిగా, తండ్రిగా, ప్రభువుగా విశ్వసించుట. ఇది మనం ఇంకా నువ్వు చేయకపోతే నువ్వు ఏమై ఉన్నావంటే నరకపాతులు. ఈ క్షణాన్ని మరణిస్తే నరకానికి ఎన్నడూ కూడా బయటికి రాలేనటువంటి అగ్నిగుండానికి సిద్ధపరచదు. నువ్వు యేసును అంగీకరించకపోతే, మారు మనస్సు పొంది, ఇదిగో దానికి సూచన బాప్తిస్మం పొందకపోతే, నువ్వు ఎన్ని చేసినా మరణించిన మరుక్షణం ఇదిగో నీ అవకాశం ముగించబడి వెళ్ళిపోతావు. ఎందుకంటే దేవుడు అందుకే ముందుగానే నీకు తెలియపరిచాడు, అయ్యా నువ్వు అంచున ఉన్నావు, ఆ పట్టు ఇగో చివరి వేళతో వేలాడుతున్నావు, ఒకసారి ఆ బలం అయిపోయి నువ్వు చేతులు వదిలేసావా జారిపోతావు. అందువల్ల రక్షణ పొందు, క్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది యేసుకు రక్షకునిగా స్వీకరించి ఇదే మార్గము నువ్వు క్రీస్తుని అంగీకరించింది రక్షించబడి. నువ్వు ఎన్నో చేయి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, నువ్వు పరలోకం వెళ్ళలేవు. ఈ సాధారణ సువార్తని అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఏదైనా మనం ఇంకా ఎవరైనా, అయ్యా నేను రక్షణ పొందలేదండి,
ఏదో వచ్చి వెళ్తున్నాను, మేలు చేస్తాడే కొంత విశ్వాసం ఉంది, నా తల్లిదండ్రుల నుంచి వచ్చిన విశ్వాసం కొంత ఉంది, కానీ నాకు నేనుగా ఆయన నా పాపలకు మరణించాడని దాన్ని సంపూర్ణంగా నమ్మి దాన్ని కృతజ్ఞతగా విశ్వాసంతో నమ్మి బాప్తిస్మం పొంది ఇక మీదట ఆయన వెంబడించడానికి మారు మనసు పొందడానికి నేను అంగీకరిస్తున్నాను నువ్వు చెప్పకపోతే నువ్వు మరణించిన మరుకు వెళ్ళవలసిందే. నువ్వు జీవం ఉండగానే, జీవమును కృపావరము ఇంకా నీకు అనుగ్రహించబడి ఉండగానే నీవు ప్రభువు నందు విశ్వాసం ఉంచు. ఇది నీకు చక్కని అవకాశము. లేదు అది కాకుండా అన్నీ చేస్తున్నాం, మారు మనసు అయితే పొందనండి, రక్షణ అయితే పొందనండి, ప్రభువుని అయితే విశ్వసించనండి కనుక నువ్వు మరుక్షణం ఎన్ని చేసినా ప్రయోజనం లేక చెట్టు చివరికి నువ్వు నరకానికి వెళ్ళవలసి వస్తుంది. సహోదరుడా, మారు మనస్సు పొందు, రక్షణ పొందు. అందుకొరకైన పరిష్కారం వివరించబడింది. ఆ మార్గంలో వెళ్దాం. అతి కృప ప్రభు మనకు దయచేయునుగాక.